హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే మా ఇంటికైతే వచ్చాను గైస్. నిన్న నైట్ వచ్చాను. ఎందుకు వచ్చాను తమ్ముడు? ఈయన మా పెద్ద తమ్ముడు అన్నమాట, మహేందర్ నేమ్. ఇప్పుడు ఏ క్లాస్? సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు వర్షం పడ్డాయి. సో ఇక్కడ చూడండి, ఇదంతా మా విలేజ్ అన్నమాట. మా విలేజ్ పక్కనే పొలాలు ఉంటాయి. సో నేనైతే మా పొలంకి అయితే వెళ్తున్నాను గైస్. మా విలేజ్కి ఆనుకొని మాకంతే పొలాలు అయితే దగ్గర ఉంటాయి, కొన్ని దూరం కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మేమైతే పత్తి లేనికి వచ్చాము గాయస్. చెప్పు ఇంకేంటి? మా డాడీ మా చిన్న తమ్ముడు అయితే బైక్ మీద వెళ్ళిపోయారు గాయస్. ఇప్పుడు నేను, మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు అయితే ముగ్గురం పత్తిత్తులు వేస్తాం గాయస్. మీకు చూపిస్తాను వ్లాగ్ మొత్తం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. అసలు ఇలాంటి సిచ్యువేషన్ నా వరకు వచ్చే వరకు నాకు తెలీదు గాయస్. అసలు ఏమైందంటే మా తమ్ముడు చెప్తారు. చెప్పండి, చెప్పురా. వాడు భయపడుతుండు చెప్పడానికి. ఏమైందంటే నేనైతే పత్తి ఇత్తులు వేస్తున్నాను గాయస్. చూడండి, అయితే వేస్తుంటే ఇక్కడ నేను నిల్చుంటే ఇలా నా కాళ్ళ మీదకి అయితే ఇలా వచ్చి ఇలా పెట్టి నేను ఈ లెగ్ వెనకకుందన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా అయితే పాము వెళ్ళింది గాయస్. ఇంత పెద్ద పాము అసలు నేను చూసుకోలేదు. కొంచెము హైట్ తక్కువ ఉండేసరికి నేను ఏమో సాప్ గొర్రెలని అంటారు మా భాషలో, అదే అనుకున్నాను. తర్వాత మా తమ్ముడిని పిలిచి చూపిస్తే అది పాము గాయస్. మీకు ఆ వీడియో కూడా మీకు పెడతాను క్లిప్పు. అసలు ఎంత పెద్ద పాము అసలు. నేనైతే చాలా భయపడ్డా. దాన్ని ఏమంటారా ఆ పాముని? పళ్ళు అంటారు మా భాష అయితే, మరి మీ దాంట్లో ఏమంటారో తెలీదు. మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే అనకొండ అంట, కానీ అది చిన్నదే కాకపోతే అది పెద్దగా అయితే పెద్ద అనకొండ అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి గాయస్ అసలు పొలంలో ఉన్నప్పుడు. మీరైతే ఓకేనా గాయస్? నేనైతే ఇప్పుడు జాగ్రత్త అయితే ఉండాలనుకుంటున్నాను. చిన్నపిల్లల్ని తీసుకొని అయితే మీరైతే పొలంలోకి వెళ్ళకండి గాయస్, చాలా ప్రమాదం అసలు. ఇలాంటి చూడండి మొత్తం అసలు ఎలా ఉంది ఇక్కడ. ఏరియా కూడా ఏం బాగాలేదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఏ పొదల్లకేంచి ఏ చెట్లకేంచి వచ్చేది తెలియదు. మా తమ్ముళ్ళు అయితే వెళ్తున్నారు, దాన్ని చంపుదాం అనుకుంటారు. దాన్ని ఏడు చంపుతారు వీళ్ళు. చూడండి. హాయ్ చెప్పండి రా. మా పెద్ద తమ్ముడు మహేందర్, మా చిన్న తమ్ముడు నరేందర్ గాయస్. వీడైతే పని బాగా చేస్తాడు. వీడైతే అసలు పని నుంచి తప్పించుకోనీకే రెడీగా ఉంటాడు. అసలు చూడండి, పని అంటే మాత్రం చాలు తలనొస్తుంది, కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తుంది అని అంత ముసలోని లెక్క చేస్తాడు వీడైతే. ఏమంటావు రా నరేందర్? మేమైతే వీడికి స్వీట్గా లడ్డు అని పిలుస్తాము. వీడినైతే మహేందర్ అనే పిలుస్తాం అన్నమాట గాయస్. వీడిప్పుడు ఏ క్లాస్? 7th క్లాస్లోకి ఎంటర్ అవుతుండు. నువ్వే క్లాస్కి పోతున్నావు? వీడిప్పుడు 6th క్లాస్లోకి అయితే ఎంటర్ అవుతుండు గాయస్. సో ఇప్పుడు స్కూల్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ పొలం పని ఉందనేసి, పొలంలో పని అయిపోయిన తర్వాత వెళ్దామనేసి మా డాడీ అయితే వీళ్ళను జతగా నన్ను అయితే హైదరాబాద్ నుంచి రమ్మని చెప్పిండు. సో ఇప్పుడు మేము ముగ్గురం అయితే మా పొలంలో అయితే పత్తి విత్తనాలు వేస్తున్నాం గాయస్. వీడికి ఫొటోస్ దిగు, ఇంకేమైనా చేద్దామంటే చెయ్యడు, పని చేయమంటే చేయడు, చదువుకోమంటే చదువుకోడు. మరి ఏం చేస్తావురా? పెద్దగా ఏం చేస్తావు చెప్పు? నువ్వు పెద్దగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే గింజలు పడేస్తావు, విత్తనాలు, పత్తి విత్తనాలతో ఆడుకుంటుండు గాయస్. పని చేయమంటే చెయ్యడు, కానీ బలాదూరు మొత్తం కర్రెమ్మొక్కపోడు, బ్లాక్ బ్యూటీ. మా పెద్ద తమ్ముడు అలా కాదు. వీడి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తావురా? పని దొంగనా లేకపోతే పని చేస్తాడా? వీడు పని చేస్తాడు, కొట్లాడికైతే రెడీగా ఉంటాడు గాయస్. మా చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు బాగా కొడతాడు. పాపం వాడు ఏమన్నాడు, వాడు కొంచెం అమాయకుడు, మంచోడు. వీడు చూడండి దొంగ. వీడైతే అట చెప్పు. ఇక కెమెరా ఉందని ఏం తిడతలేడు, లేకపోతే తిడతాడు వీడు. పెద్ద చిన్న ఏం తేడా ఉండదు, తిడతాడు. మా పెద్ద తమ్ముడు అట్లా తిట్టాడు గాయస్. యాక్చువల్లీ ఇగో మనం పొలం పని చేస్తే డాడీ ఏం తీసుకొస్తా అని చెప్పిండు. వీడు ఆర్డర్లు బాగా పెడతాడు మా డాడీకి, అది తీసుకురా ఇది తీసుకురా. మా డాడీ ఏం చెప్పిపోయాడు, మీకు మధ్యాహ్నానికి తినడానికి ఏం తీసుకురావాలి స్నాక్స్ అని చెప్పిండు. అయితే నువ్వేం చెప్పినావు డాడీకి? నీకేం కావాలని చెప్పినావు? డైరీ మిల్క్ కావాలి వాడికి. నీకు ఎగ్ రైస్. వీడికి ఎగ్ రైస్ కావాలి. మరి నన్ను అడిగితే నేనైతే ఏం అడగలేదు గాయస్. ఇక చాలే, పాపం డాడీకి కూడా ఎందుకు కష్టంలే అనేసి. వాళ్ళు ఇప్పటికే పొలంలో చాలా కష్టపడుతున్నారు. వీళ్ళిద్దరు పెద్దగా అయ్యి ఎప్పుడు మా డాడీకి బ్యాక్ బోన్ అవుతారో అని నేనైతే వెయిట్ చేస్తున్నాను గాయస్. ఇప్పటికీ బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంటారు మా పేరెంట్స్కి. బట్ ఇంకొంచెం పెద్దగా అయితే వాళ్ళకు కూడా చేయకండి, చేయాలి గాయస్. ఎందుకు చేయొద్దు? నా సబ్స్క్రైబర్స్ మంచోళ్ళు, నీలాగా కాదు. నీకు తెలుగు సరిగా రాదు. లాప్సీ లాప్సీ అంట పాయసానికి లాప్సీ. నేను ఎప్పుడన్నా గాయస్ లాప్సీ నేను చూపెడతాను. కట్ చేయ వీడియో. కట్ చేయ కాదు, ఇప్పుడు పని చేయమంటే చేయడు. పని చేద్దాం లేండి.
పని చేయమంటే కూర్చుంటారు గాయస్ వీళ్ళిద్దరు. నా లెక్క పని చేయనీకి రాదు వీళ్ళకు. నేనే పని చేపియాలి హైదరాబాద్కి నుంచి వచ్చి. చీ అమ్మ ఏం జీవితం. ఒరే నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతారా? ఈ పొలం అంతా చూసుకునేది మీరిద్దరే. మీరు పని చేయకపోతే ఇంకెవరు చేస్తారా? ఇంకెప్పుడు చేస్తారు? నాకు ఇప్పుడు నా కాళ్ళ మీదకి పాము పోయింది కదా, అది తీస్తుండు. లేవ్వండి. కూర్చున్నారు చూడండి. ఇంకా వీళ్ళతో ఇట్లయితే కష్టం గాయస్. మా డాడీకి వచ్చినప్పుడు మా డాడీ కంప్లైంట్ చేస్తాం వీళ్ళిద్దరి మీద. అయినా మేము డాడీకి తెలుస్తుంది కదా మేము ఎంతవరకు వేసినామో, దాన్ని బట్టి చెప్తాడు. మీరు టైం పాస్ చేసిండ్రా పని చేసిండ్రా అని వాళ్ళని అడుగుతాడు. దవడలు వాస్తాయి ఇప్పుడు నీవి. నా పేరు చెప్తాడు. అబ్బచ్చా అంత సీన్ లేదులే. ఓకే గాయస్, మా తమ్ముళ్ళు అసలు పని వేసలేరు గాయస్. ఇగో బావిలో పాము ఉందని ఉరికిపించి పాము ఉంది చూద్దాందా తలకాయ బయటకు తీసిందని తీసుకొచ్చింది చూడండి. మేమేమో పని వదిలేసుకొని మరి ఉరుక్కుంటూ వచ్చి చూస్తే వీడేమో అన్ని లంగ పనులు చేసుకుంటూనే ఉంటాడు చిన్నోడు. కంత్రి నా కొడుకు. వీడినైతే మా నాన్న ఎంత తిడతాడంటే పొట్టు కొడతాడు గాయస్. ఈసారి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చినప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు వాడు ఎట్లా చేస్తుండో నేను వీడియో తీసి మీకు పెడతాను చూడండి. మా పని మొత్తం సగం వీడే ఖరాబ్ చేస్తుండు గాయస్. అసలు మేము చూడండి ఎట్లా మొత్తం చేస్తుండో.